మీరు ఇప్పుడు చూసిన ఇమేజ్‌లో 'లోక్‌సత్తా 50 గ్యారంటీస్' అనేసి ఒక టైటిల్ ఉంది. దీనిలో నుంచే మీకు కాంగ్రెస్ తెలంగాణ ఎలక్షన్స్ వాడిన 6 గ్యారంటీస్ కాన్సెప్ట్ వచ్చింది. మీకు 2019 ఎలక్షన్స్ అప్పుడు వైసీపీ నవరత్నాల పేరుతో 9 వాళ్ళ మేనిఫెస్టోలోని 9 పాయింట్స్‌ని జనాల్లోకి ఈజీగా తీసుకెళ్ళగలిగింది. సో, అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, మనం ప్రతి పార్టీ మేనిఫెస్టోలో ఒక 40, 50 పాయింట్స్ పెడతారు. ఈ పాయింట్స్ జనాల్లోకి సరిగ్గా రీచ్ అవ్వవు. సో, దాని బదులు ఈ నవరత్నాలు లాగా ఒక 5, 6 ఇంపార్టెంట్ ప్రామిసెస్‌ని ఈ గ్యారంటీల రూపంలో గనుక జనాలకి అనౌన్స్ చేస్తే, ఇవి జనాలకి ఈజీగా మైండ్‌లోకి వెళ్తాయనేసి నేను ఈ కాంగ్రెస్ పార్టీకి ఒక 5 గ్యారంటీస్ లేదా 6 గ్యారంటీస్ పేరుతో వాళ్ళ కీ ప్రామిసెస్ ఒక 6 పాయింట్స్ ఈ నవరత్నాలు నుంచే తీసుకునేసి నేను వాళ్ళకి సజెస్ట్ చేయడం జరిగింది. ఇది రీసెంట్ తెలంగాణ ఎలక్షన్స్‌లో అలాగే కర్ణాటక ఎలక్షన్స్‌లో ఇవి యూజ్ చేశారు. ఇప్పుడు ఈ గ్యారంటీ పదం అనేది దేశం మొత్తం ట్రెండ్ అవుతుంది. ఆంధ్రాలో భవిష్యత్ గ్యారంటీ పేరుతో చంద్రబాబు నాయుడు గారు, అలాగే జాతీయ స్థాయిలో మోడీకి గ్యారంటీ పేరుతో నరేంద్ర మోడీ గారు ఈ గ్యారంటీ పదాన్ని జనాల్లోకి బాగా తీసుకెళ్తున్నారు. ఇంకా కాంగ్రెస్ మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి స్లోగన్ ఎలా వచ్చిందంటే 2019 ఎలక్షన్స్‌లో రావాలి జగన్, కావాలి జగన్ అనే స్లోగన్‌తో వైసీపీ వాళ్ళు జనాల్లోకి వెళ్లారు. సో, ఈ స్లోగన్‌ని ఉపయోగించుకొని ఏమైనా కొత్త స్లోగన్ రాయొచ్చా అని నేను ఆలోచిస్తున్నప్పుడు దాన్ని రివర్స్ చేసి మీకు జగన్ గారి పేరు రిప్లేస్ చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ ఎవరు లేరు కాబట్టి మార్పు అనే పదాన్ని మొదటి భాగంలో, అలాగే కాంగ్రెస్ అనే పదాన్ని రెండో భాగంలో జోడించారు. అందుకే మీరు చూడండి, రావాలి జగన్, కావాలి జగన్, దాన్ని రివర్స్ చేస్తే కావాలి మార్పు, రావాలి కాంగ్రెస్. సో, అది ఆ స్లోగన్ అక్కడి నుంచి వచ్చింది. అండ్ అలాగే కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరుద్యోగ నిరసన గర్జనలు కూడా నా ఐడియానే. ఈ ఐడియా ఎలా వచ్చిందంటే, జయప్రకాష్ నారాయణ గారి ఫేస్బుక్ పేజ్‌లో ఎప్పుడు నిరుద్యోగ సమస్యల మీద నేను పోస్ట్ పెట్టినా అది బాగా వైరల్ అయ్యేది. సో, ఇది నా మైండ్‌లో ఉండింది. అండ్ తెలంగాణ ఏర్పాటు ఉద్యమంలో నిరుద్యోగుల సమస్య అనేది కీలకం. నియామకాలు అనేది ఒక ముఖ్య అంశం. సో, నేనేం సజెస్ట్ చేశానంటే, ఈ నిరుద్యోగులతో ప్రతి జిల్లా కేంద్రంలో కూడా మనం నిరసన గర్జనలు ఏర్పాటు చేసినట్లయితే ఇది కాంగ్రెస్ పార్టీకి హెల్ప్ అవుతుందని నేను సజెస్ట్ చేయడం జరిగింది. ఇది ఇప్పుడు కాదు, నేను 2013లో కూడా జయప్రకాష్ నారాయణ గారికి యువతతో ప్రతి జిల్లా కేంద్రంలో మీటింగ్ పెట్టాలనేసి అప్పుడు కూడా నేను ఆయనకి మెయిల్ రాయడం జరిగింది. సో, ఎప్పుడు యువతతో రిలేటెడ్ ప్రోగ్రామ్ చేయాలన్నా ప్రతి జిల్లా కేంద్రంలో మీటింగ్ పెట్టాలనేది నాకు 10 సంవత్సరాలుగా నా స్టైల్ అది. సో, దానికి సంబంధించిన ఈమెయిల్ కూడా మీకు అటాచ్ చేస్తున్నాను ఇందులో.